హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కంద ఫ్రై అన్నమాట. సో, ఈ కంద ఫ్రై మనం ఎలా చేసుకోవాలో, దీనికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా ఇలాగ కందని తీసుకోవాలండి. కంద ముక్కను తీసుకొని దాన్ని ఇలాగ స్క్వేర్ షేప్ వచ్చేలాగా ముక్కలనైతే కోసుకున్నమాట. ఈ ముక్కల్ని ఇలా కోసుకొని ఉడికించుకోవాలి. స్టీల్ గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసేసుకొని అందులో కొంచెం ఉడుకుతూ ఉండగా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఒక 70% కుక్ అయిన తర్వాత దీన్ని తెల్లటి గిన్నెలోకి తిరగేసేసుకోవాలి. తిరగేసుకున్న ఈ ముక్కలకి మనం ఉప్పు కారం పట్టించామండి. సో ఇవి ఆల్రెడీ ఉడకపెట్టేసి ఉప్పు కారం పెట్టించిన ముక్కలు అన్నమాట. ఇలా అంటే మనకి ఇలా స్మాష్ అవుతుంది అనమాట. సో 70% ఆఫ్ ఇలాగ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని. తర్వాత దీన్ని మళ్ళీ ఆయిల్లో మసాలా పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ కంద పీసెస్ని అనమాట. సో దానికి కావాల్సినవి ఏంటంటే ఒక ఉల్లిపాయ అందులో ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం ఇలాగ పేస్ట్లా చేసుకున్నాం అనమాట. సో ఈ మసాలాతోటి ఈ కంద ముక్కలన్నిటిని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ వేసుకొని మనం పోపు పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు చూసేద్దాం ఈ కంద ముక్కల్ని ఈ మసాలాతోటి ఎలా ఫ్రై చేసుకోవాలో. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పెట్టుకొని అందులో ఏవైతే బాయిల్ చేసి ఉప్పు కారం తగిలించుకొని పెట్టుకున్నామో ఈ కంద ముక్కల్ని ఆ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలన్నమాట. ఈ విధంగా పీసెస్ అన్నిటిని వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. సో 10 to 15 మినిట్స్ పాటు మనకి ఆయిల్లో ఫ్రై అయిన పీసెస్ ఇలా ఉంటాయండి. చూడండి పన్నీర్ ముక్కని మనం ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటాయో సో ఈ కంద ముక్క కూడా అలానే ఉంటుంది. ఈ ఫ్రై చేసుకున్న పీసెస్ని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకో బాయిల్ని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో మనం ఆనియన్, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని అలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగా మనం ఈ పేస్ట్ అంతా ఫ్రై చేసుకోవడానికి మనకి 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. సో 10 to 15 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్ పేస్ట్ ఇలాగా ఫ్రై అయిందండి. తర్వాత ఏదైతే పక్కన మనం పీసెస్ చేసి పెట్టుకున్నామో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఈ కంద పీసెస్ని అలాగా దీంట్లోకి యాడ్ చేయాలన్నమాట. సో ఈ పీసెస్ అన్నీ కూడా ఇలా యాడ్ చేసినట్టయి తర్వాత మనం ఏం చేయాలంటే ఆనియన్ పేస్ట్ అంతా ఈ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇది మసాలా వల్ల మనకి నాన్ వెజ్ చికెన్ ఫ్రైలా కూడా ఉంటుందన్నమాట టేస్ట్. సో ఆనియన్ పేస్ట్ అంతా ఈ మసాలా ఏదైతే ఉందో ఈ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా చూడండి ఇలాగ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా ఒక 5 or 10 మినిట్స్ ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏదైతే పోపు సిద్ధం చేసుకున్నామో దానికి కళాయి పెట్టి రెడీ చేసేసుకుందాం. చూడండి 10 to 15 మినిట్స్ పాటు మనం ఇలాగా ఈ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీనికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే కంద పీసెస్ కదా దీనికి ఆయిల్ ఉంటేనే ఆ పీస్ అనేది విడివిడిగా మనకి సపరేట్గా కనిపిస్తుంది అనమాట. ఇది స్మెల్ ఎలా వస్తుందంటే నాన్ వెజ్ ఫ్రై చేసుకుంటే స్మెల్ ఎలా వస్తుంది, చికెన్ లేదా ఫిష్ ఆ స్మెల్ వస్తుందండి. సో టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ముందుగా దీనికి ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీనికి పోపు అయితే రెడీ చేసుకున్నాం కదా, పోపు కూడా వేసేద్దాం. సో మనం పోపు కోసం చూడండి ఏమేమి రెడీ చేసుకున్నామో. మనం ఇందులో అసలు గ్రీన్ చిల్లీస్ అనేవి యాడ్ చేయలేదు ఇప్పటి వరకు. సో పోపులో యాడ్ చేసుకుంటాం అనమాట. గుప్పెడు కరివేపాకు, 1 టీ స్పూను మెంతులు, 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం చిటికెడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలానే గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర. సో ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. సో గ్యాస్ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కళాయి పెట్టుకొని దాంట్లో ఆ పోపుకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని మనం ఇప్పుడు ఈ పోపులను ఒక్కొక్కటి వేసుకుంటాం అనమాట. ఒక 5 మినిట్స్ ఆగితే ఆయిల్ వేడవుతుంది కదండి. వేడైన తర్వాత మనం ఈ పోపుల్లో ముందుగా గ్రీన్ చిల్లీస్ అనేవి వేస్తున్నాం అన్నమాట. గ్రీన్ చిల్లీస్ వేసి
కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం చిటపట్లాడుతూ ఉండగా మనం పచ్చిశనగపప్పును వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం అలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, మినపప్పు ఈ రెండు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకుని కూడా వేసేసి అలా మిక్స్ చేసుకోవాలి. సో అలా ఫ్రై అవుతూ ఉంటుందన్నమాట. సో పోపు అంతా ఎగిపోయిన తర్వాత మనం ఈ కంద పీసెస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదండి. ఈ పోపును కూడా ఇలాగా ఈ పీసెస్ పైన ఇలా డెకరేటివ్గా చేసుకోవాలన్నమాట. తర్వాత మనం తినేటప్పుడు మిక్స్ చేసేసుకోవచ్చు. సో దీంట్లో లెమన్ కూడా స్ప్రే చేసుకుంటే కొంచెం ఎమ్మీగా బాగుంటుందండి, మసాలా యాడ్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు ఈ ఎమ్మీ ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను ఉండండి. సో ఇప్పుడు ఈ పీస్ ఎలా ఉందో మనం టేస్ట్ చేయబోతున్నామండి. మనకి కావాలంటే కొంచెం లెమన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. ముందుగా లెమన్ స్ప్రే చేయకుండా ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చాలా ఎమ్మీగా ఉంది, కానీ దీన్ని చూస్తే టెంప్ట్ అయిపోవాల్సి వస్తుంది. పీస్ చూడండి ఎలా ఉందో, నాన్ వెజ్ పీస్ లాగా. అసలు ఇలాంటివి తినకపోతే లైఫ్ ఎందుకండి. చాలా బాగుందండి, సూపర్గా ఉందన్నమాట. ఈ పీస్ భలే మెత్తగా, చికెన్ పీస్ ఎలా అయితే ఉంటుందో బోన్లెస్ చికెన్ పీస్ టేస్ట్ కూడా అలానే ఉందండి. ఈ మసాలా ఫ్లేవర్ వేయడం వల్ల మనకి సేమ్ నాన్ వెజ్ టేస్ట్ వచ్చింది. సో ఇందులో మనం లెమన్ కూడా పిండుకొని ఇంకో పీస్ టేస్ట్ చేద్దాం. పోపులో వేసుకున్నాం కదండి, ఈ పోపు కూడా పంటి కింద పడి అవి టేస్ట్ అనేవి ఫ్లేవర్ అనేది చాలా బాగుందన్నమాట. ఇప్పుడు లెమన్ వేసుకున్నాం కదండి, దీనిలో పీస్ని ట్రై చేద్దాం. సో లెమన్ వేసుకున్నది కూడా బాగుందండి, సేమ్ యాషెస్. ఇంకా నాన్ వెజ్ అంటే నాన్ వెజ్. మనం దీన్ని ఏ కాంబినేషన్లో తీసుకుంటే బాగుంటుందంటే ఏదైనా పప్పు, లీఫీ వెజిటేబుల్స్ లేదా రసం, ఉత్త రసం పెట్టుకొని ఇలా పీస్ నంచుకొని చేసినా సరే చాలా ఎమ్మీగా ఉంటుంది. అలానే సాంబార్లో కూడా ఈ డిష్ అనేది భలే సూటబుల్ అండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక నాకు కామెంట్ చేయండి. మేము ఎలా అయితే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేసామో మీరు కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక హెల్దీ టిప్. సో మీ ముందుకు ఒక హెల్దీ టిప్తో వచ్చేసామండి. ఈరోజు మనం చేసుకునే హెల్దీ టిప్ ఏంటంటే సొంటి ఉపయోగించుకొని మనం ఈ టిప్ని తయారు చేసుకుంటాం. సో ఈ సొంటి అనేది ఆయుర్వేదం షాప్లో మనకి అవైలబుల్గా ఉంటుందండి. ఈ సొంటి వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి తేన్పులు వస్తూ ఉండి ఎక్కువగా, నెక్స్ట్ పొట్ట బిగబట్టడం లాగా ఉండి అరుగుదల కొంచెం ఇబ్బంది పడుతుంటే ఈ సొంటితో ఈ రెమెడీ చేసుకున్నట్టయితే మనకి చాలా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. చిన్న వయసు నుంచే చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ సొంటి అనేది వాడొచ్చండి. సో ఇది వాడడం వల్ల క్రమేపీగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో రెమెడీ చూసేద్దాం. ఇది 2 స్పూన్లు ముందుగా మనం సొంటిని డ్రైగా మూకుళ్ళో వేసుకొని వేపేసుకోవాలండి. వేపేసుకున్న దాన్ని ఇలాగా పొడిని చేసుకున్నాం అన్నమాట. మిక్సీ జార్లో వేసేసుకుంటే మనకి ఇలా గ్రైండ్ అయిపోతుంది. 2 స్పూన్. సో ఇలా గ్రైండ్ అయిన ఈ సొంటి పొడిని 2 స్పూన్స్ మనం తీసుకుంటున్నాం అన్నమాట. సో 2 స్పూన్లు సొంటి తీసుకున్నట్టయితే దీనికి బెల్లం అనేది మిక్స్ చేసుకోవాలండి. 1 స్పూన్ మాత్రమే బెల్లం తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా 50 గ్రాములు సొంటి తీసుకుంటే 25 గ్రాముల బెల్లం మాత్రమే అందులో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బెల్లంతో ఆ సొంటిని మిక్స్ చేసుకున్నట్టయితే బెల్లంలో ఉన్న చెమ్మ వల్ల ఆ సొంటి కొంచెం మనకి మెత్తగా బాల్స్లా తయారవుతాయి అన్నమాట. సో ఈ మాదిరిగా కుంకుడుకాయ గింజ అంతగా మనం ఉండలా తయారు చేసుకొని దీన్ని రోజు పరగడుపునే ఈ ఉండని ఇలాగ బొగ్గన వేసుకొని చప్పరిస్తున్నట్టుండి తర్వాత కొంచెం హాట్ వాటర్ తీసుకుంటే మనకి డైజెషన్ అనేది క్రమేయంగా తగ్గుతుందండి. ఇలా 1 or 2 months చేస్తే చాలన్నమాట. మీకు గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. చిన్నపిల్లల కానించి ఈ టిప్ అనేది ఫాలో అవ్వచ్చు. సో వ్యూవర్స్, ఈరోజు మా రెసిపీ కానీ మా టిప్ కానీ మీకు నచ్చినట్టయితే
మాకు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ రేపు మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చేద్దాం.